ఈ దినంలో మమ్మల్ని ప్రవేశింపజేసి ఉదయకాలం నుండి ఇంతవరకు మా ప్రతి ఆలోచనల్లో పనుల్లో మీ తోడ్పాటును అనుగ్రహించి సజీవ లెక్కలో ఎంచి మరొక సాయంకాల సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో నీ యొక్క వాక్యమును వినడానికి మమ్మందరిని ఇక్కడికి చేర్చిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గత 2 దినాలుగా ఈ యొక్క సంఘంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాల్లో మీ తోడ్పాటును అనుగ్రహించినందుకు మీకు వందనాలు. అనేక మంది ప్రభువా మీ గురించి అనేకమైన మర్మాత్మకమైన విషయాలు తెలుసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. అటు వాక్యం ద్వారా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మా జీవితాలను మీ వాక్యమునకు అనుగుణంగా మలుచుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దూర ప్రదేశం నుండి మా మధ్యకు క్షేమంగా రప్పించిన నీ దీన దాసుని గురించి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీ ఆత్మతో మరింతగా ఆ బిడ్డను అభిషేకించండి. మా జీవితాలకు అవసరమైన మంచి వర్తమానాన్ని మాకు అందించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో జరగనయ్యున్న కార్యక్రమం అంతట్లో మీ తోడ్పాటును అనుగ్రహించండి. ఇంతవరకు పాడుకున్న పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. సమయంలో విత్తబడబోయే వాక్యం ద్వారా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మేము మీ యొక్క వాక్యమును వినడానికి మీ అందు మేము బలపడి మీ కొరకు మేము ఫలించడానికి మీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతన మీ మహిమార్థమై ఈ కార్యక్రమాన్ని జరిగించుకునమని ప్రభువా, ఇంకా రావాల్సిన అనేకులను త్వరపెట్టి సకాలమునకు ఇక్కడికి తోడుకొని రమ్మని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. I am thankful to pastor of this church of Calvary Baptist Church and all the servants of God of this area for their prayer and cooperation. మరి స్థానిక సంఘ కాపరి గారికి, కల్వరి బ్యాప్టిస్ట్ యొక్క కాపరి గారికి, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న పాస్టర్లందరూ కూడా మరి ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసినందుకై వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. I thank you for your love and prayer for this meeting. మరి సభల కొరకై మీరు కనబరిచిన ప్రేమ ప్రార్థనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. I pray that God may continue to bless each and every one of us. మరి మనందరిని కూడా ఒక్కొక్కరిని ప్రభు మిక్కిలిగా ఆశీర్వదించును గాక. Yesterday I was sharing the message that how the Lord Jesus Christ gave his life on the cross for us. నిన్నటి రాత్రి మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై కలువరి సిలువలో ఏ విధంగా ప్రాణం పెట్టాడో వివరించాను. I thank God for the great blessings we received last night. మరి నిన్నటి రాత్రి మనం పొందుకున్న గొప్ప ఆశీర్వాదాలను బట్టి నేను ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. We also will thank God for the church who is having a program in the other nearby area. మన సమీప ప్రాంతంలో సంఘం వారు నిర్వహిస్తున్న కార్యక్రమం బట్టి కూడా నేను ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. I hope their mic voice won't disturb you. నేను అనుకుంటున్నాను మరి వారి యొక్క మైక్ శబ్దం మిమ్మల్ని ఏమాత్రం కూడా ఆటంకం చేయటం లేదని. Let us thank God for them and pray for them. వారి కొరకై మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రభువుకు వందనాలు చెల్లిద్దాం. God may bless them. God may bless their meeting. మరి దేవుడు వారిని ఆశీర్వదించును గాక, వారి మీటింగును కూడా ఆశీర్వదించును గాక. Now, in continuation of the message, I would like to read John chapter 10 verse 17 and 18. మరి ఆ సందేశం యొక్క కొనసాగింపుగా ఈ రాత్రి యోహాను సువార్త chapter 10 verse 17 and 18. 10వ అధ్యాయము 17-18 వచనాలండి. John chapter 10 verse 17 and 18. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు. Therefore doth my Father love me, because I laid down my life that I might take it again. No man taketh it from me, but I lay it down of myself. I have power to lay it down, and I have power to take it again. This commandment have I received of my Father. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనని నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన్నా నేను. Let us pray.
అందరం ప్రార్థన చేద్దామండి. మరి Lord, thank you for this beautiful atmosphere. ప్రభువా, ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Lord, for your presence. ప్రభువా, నీ ప్రసన్నతను బట్టి నీకు స్తోత్రాలు Thank చెల్లిస్తున్నాను. you, Lord, for your children whom you have gathered here tonight. తండ్రి, ఈ రాత్రి నీ పిల్లలైన వారిని ఈ స్థలములో నువ్వు సమకూర్చినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. Father, speak to me and all my friends tonight. తండ్రి, ఈ రాత్రి నాతో నా స్నేహితులందరితో కూడా మాట్లాడు నాయనా. I bind every force of darkness that binds the hearts of men from knowing the true gospel. మరి సత్య స్వర్తమానాన్ని ఎరుగునట్లుగా మరి ప్రజల హృదయాలను బంధించిన సాతాను యొక్క దుష్టాత్మలన్నింటిని కూడా యేసు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. I command them to leave their hearts and I set them free in the name of Jesus. యేసు నామములో వారి హృదయాలను వదిలి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వారి హృదయాలను నేను విడుదల చేస్తూ ఉన్నాను. Father, glorify your name in our midst tonight. తండ్రి, ఈ రాత్రి నీ నామమునే మా మధ్యలో మహిమపరచుకోనాయన. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Many people say that if Jesus was killed on the cross, then how can we call him God? అనేక మంది చెబుతున్నది ఏమిటంటే, యేసు క్రీస్తు శిలువలో చంపబడిన తర్వాత ఆయనను ఏ విధంగా దేవుడని మనం పిలవగలమని అంటున్నారు. If people could kill him, then how can we call him God? మరి ప్రజలు ఆయనను చంపగలిగినప్పుడు మనము దేవుడని ఆయనను ఎలా పిలవగలుగుతాం? My dear friend, Jesus Christ was not killed on the cross. నా ప్రియ స్నేహితులారా, యేసు క్రీస్తు శిలువలో చంపబడలేదు. Roman soldiers have not killed Jesus Christ. రోమా సైనికులైన వారు యేసు క్రీస్తును చంపనేలేదు. Yesterday I told you how he suffered on the cross and finally he said, "It is finished." మరి నిన్నటి రాత్రి ఏ ప్రకారంగా ఆయన కలువరి శిలువలో శ్రమలు అనుభవించి ఇదిగో ఇప్పుడు సమాప్తమైనదని పలికాడని చెప్పాను. He has said he has finished the work of taking away the sin of the world. లోకములోని పాపములను తీసివేయుట అనే పనిని ఆయన సంపూర్తి చేసి ఉన్నాడు. Then what did he say? మరి ఇక్కడ చెబుతున్న మాట ఏమిటి? Then Luke chapter 23 verse 46. లూకా సువార్త మరి 23వ అధ్యాయము 46వ వచనాన్ని కూడా చూద్దాం. Luke 23 verse 46. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. And when Jesus had cried with a loud voice, he said, "Father, into thy hands I commend my spirit." అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. And having said thus, he gave up the ghost. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. Friend, Jesus Christ was not killed by Roman soldiers. స్నేహితులారా, యేసు క్రీస్తు రోమా సైనికుల చేత చంపబడలేదు. Therefore, before his death, Jesus Christ said, ఆయన మరణానికంటే ముందుగా యేసు క్రీస్తు చెప్పాడు, I have the authority to lay down my life and I have the authority to take it back again. నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు, నా ప్రాణమును తీసుకొనుటకు నాకు అధికారము కలదని Under చెప్పాడు. the heaven, above the earth, only one man ever said that he has the authority over his life. That is Jesus Christ. మరి ఆకాశములో గాని ఆకాశము కింది భూమి మీద గాని ఒకే ఒక మనుషుడు ఈ విధంగా చెప్పాడు, నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని మనలా తీసుకున్నటకు నాకు అధికారము కలదని యేసు క్రీస్తు మాత్రమే చెప్పాడు. After he paid the price for all human beings, he said to the Father, మరి మానవాళంతటి కొరకు పాప పరిహారము కొరకైన వెల చెల్లించిన పిదప యేసు ప్రభు తండ్రితో అంటున్నాడు, Father, I commend my spirit into your hands. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అంటున్నాడు. Then he gave up his life by himself. మరి అప్పుడు ఆయన తనంతట తానే తన ప్రాణమును అప్పగించేశాడు. So Jesus Christ was not killed on the cross.
అందుకే యేసుక్రీస్తు శిలువ మీద చంపబడలేదు. Roman soldiers did not kill him. రోమా సైనికులు ఆయనను చంపను లేదు. He on his own laid out his life. ఆయన తనంతట తానే తన ప్రాణమును దారపోయటం జరిగింది. So I advise you not to tell anyone that Jesus Christ was killed on the cross. అందుకనే మీలో ఎవరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద చంపబడ్డాడన్న మాటను ఎవరితో కూడా చెప్పకండి. If anyone tells you that if Jesus Christ was killed on the cross, how can we believe him that he is God? మరి ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువ మీద చంపబడ్డప్పుడు ఆయన దేవుడని మేము ఎలా నమ్మగలమని అంటుంటారు. Then you tell them he was not killed on the cross by the Roman soldiers. అప్పుడు ఆ ప్రజలతో మీరు ఈ రకంగా చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభు రోమా సైనికుల చేత ఆయన శిలువలో చంపబడలేదు. But he on his own laid out his life. కానీ ఆయన తనంతట తానే తన ప్రాణమును పెట్టడం జరిగింది. Much before his death, he said, I have the authority to lay down my life and I have the authority to take it back again. మరి మరణానికంటే ఎంతో కాలం క్రితమే ఆయన ఈ విధంగా అన్నాడు, నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని మరలా తీసుకొనుటకు నేను అధికారము కలిగి ఉన్నాను. After Jesus Christ laid down his life, his body was removed and buried. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన పిదప ఆయన శవమును దించి అది పాతి పెట్టడం జరిగింది. These days some people say that Jesus Christ has not died, he was not buried, his body, he became unconscious, therefore they took away his body and he came back to life and later on he died a natural death. ఈనాటి దినాల్లో కొంతమంది ఇలాగంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చావునే లేదు, ఆయన మరి పాతి పెట్టబడను లేదు, కానీ ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దించి మరి ఆవల పెట్టారు గనక కాసేపు అయిన తర్వాత తిరిగి జీవంలోనికి వచ్చాడని ఆ తర్వాత మరణించాడని చెబుతున్నారు. Satan encourages many people to write different kinds of books and propagate to the world that Jesus Christ has not died on the cross. సాతాను మానవుల మేధస్సును తప్పుదారి పట్టించి వ్యతిరేకమైన ప్రకటనలు చేయడానికి పుస్తకాలు రాసి ఆయన మరణానికి వ్యతిరేకమైన ప్రకటనలు ప్రపంచానికి సరఫరా చేయడానికి వాడుకుంటున్నాడు. These days some books are being published from Western countries to tell the world that Jesus Christ has not died, and people buy those books and read and think that Jesus has not died on the cross. మరి పశ్చిమ దేశాలలో ఇప్పుడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మరణించలేదన్న మాటను ఉటంకిస్తూ అనేక పుస్తకాలు రాస్తున్నారు, ప్రజల ఆలోచనను తప్పుదారి పట్టిస్తున్నారు, ఆయన అసలు చావలేదనే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. At that time I request all of you to be very sure what is written in the word of God. మరి ఇలాంటి గడియలలో మీరు మరి ఒక నిశ్చయత కలిగి ఉండి మరి దేవుని వాక్యం మీద మీ దృష్టిని ఉంచాలని కోరుతున్నాను. I request you to read and understand the word of God. మిమ్మల్ని మనవి చేసేది ఏమిటంటే దేవుని వాక్యాన్ని దయచేసి పఠించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. Jesus said, heaven may change and earth may change, but my word shall never change. యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా సెలవిచ్చాడు, ఆకాశము గతించును గాని భూమి గతించును గాని నా మాటలు ఎన్నడూ కూడా గతించవని సెలవిచ్చాడు. So Matthew chapter 27 verse 57 to 66 we read. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి 66 వచనాల్లో ఈ విధంగా మనం చదువుతాం. When the even was come, there came a rich man of Arimathea named Joseph, who also himself was Jesus' disciple. He went to Pilate and begged the body of Jesus. Then Pilate commanded the body to be delivered. And when Joseph had taken the body, he wrapped in a clean linen cloth and laid it in his own new tomb, which he had hewn out in the rock. And he rolled a great stone to the door of the sepulchre and departed. And there was Mary Magdalene and the other Mary sitting over against the sepulchre. Now the next day that followed the day of the preparation, the chief priests and Pharisees came together unto Pilate, saying, Sir, we remember that this he was said, while he was yet alive, after 3 days I will rise again. Command therefore that the sepulchre be made sure until the 3rd day, lest his disciples come by night and steal him away and say unto the people, he is risen from the dead. So the last error shall be worse than the first.
Pilate said unto them, Ye have a watch, go your way, make it as sure as you can. So they went and made the sepulchre sure, sealing the stone and setting a watch. మత్తయి 27:50 నుండి చదువుతున్నానండి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండనని చెప్పిరి. అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు గదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. You may say, we all know this, then why do you read these scriptures and waste our time? అయ్యగారు, ఈ లేఖన భాగాలని మాకు బాగా తెలుసు, మరలా చదివి మాకు ఎందుకు వినిపిస్తున్నారని బహుశా మీరు అనొచ్చు. Friends, this is the time many young people, many young Christians turn away from gospel truth. మరి ఇదే సమయంలో ప్రియులారా, అనేక మంది యవన సహోదరులు, Christians, క్రైస్తవ యవన సహోదరులు, యవన సహోదరీలు దేవుని వాక్య సత్యము నుండి బహు దూరముగా తొలగిపోయిన కాలం. that I've noticed all over the world, even in America and Europe and even in Philippines and over India and other countries. మరి అమెరికా దేశంలో కానివ్వండి, యూరోప్ దేశంలో కానివ్వండి, ఫిలిప్ దేశంలో కానివ్వండి, మరి భారతదేశంలో కూడా ప్రపంచమంతటా సంభవిస్తూ ఉన్నది. So this is the time I request all the Sunday school teachers and pastors and elders to teach the young people practically about the death and burial and resurrection of Jesus Christ. అందుచేతనే ఈ సమయంలో సంఘ కాపరులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు, సండే స్కూల్ ఉపాధ్యాయులైన వాళ్ళు, మరి సండే స్కూల్ తరగతుల నుండి మరి పిల్లలకు నేర్పించాల్సింది, యవనస్తులకు నేర్పించాల్సింది ఏమిటంటే యేసుక్రీస్తు కలువరి శిలువలో ఏ విధంగా ప్రాణం పెట్టాడు, ఏ విధంగా చనిపోయాడు, మరి ఏ విధంగా సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై లేచాడన్న సంగతి మరీ స్పష్టం చేయాలి. You may just overlook this thinking that our children know it. మరి మీరు ఇది ఎంత మాత్రము విషయం కాదులే, దీన్ని పట్టించుకోవాల్సినది మీ పిల్లలకు చెప్పనే కూడదు. You may say that the children know it. మీరు బహుశా ఇలాగనొచ్చు, మా పిల్లలకి ఈ సంగతి తెలుసు. But I tell you, this is the time when Satan is working very hard to prove that Jesus Christ has not died on the cross, he has not risen again. Your responsibility is to read these scriptures again and again and teach your young children so that this word may get deeper in their heart. మరి కానీ ఇదే సమయంలో ప్రమాదకరమైన సంగతి ఏంటంటే సాతానుడు ప్రజలకు యేసుక్రీస్తు చనిపోలేదు, సమాధి చేయబడలేదు, లేవలేదనే సంగతిని వాడు తప్పుదోవగా ప్రకటింపబోతున్నాడు గనక మరి తల్లిదండ్రులైన వాళ్ళు తమ యవనస్తులైన పిల్లలకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా మరణించాడు, చనిపోయాడు, తిరిగి మృత్యుంజయుడై లేచాడన్న లేఖనానుసారమైన సంగతులను బహుస్పష్టంగా వాళ్ళకు అర్థం చేయించాలి. Since last 3 years, so many films and so many books have been published to tell the world that Jesus Christ did not die on the cross. మరి ఈనాటి దినములలో Since last 3 years. సుమారు 3 సంవత్సరాల క్రితం నుండి అనేక పుస్తకాలు రచింపబడుతున్నాయి, సినిమాలు ప్రదర్శింపబడుతున్నాయి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోలేదు, తిరిగి లేవలేదు, మృత్యుంజయుడు ఆయన రాలేదని చెబుతున్నారు. They say that Jesus Christ went to another country and lived with Mary the Magdalene and got a child. మరి యేసుక్రీస్తు మరొక దేశమునకు తరలి వెళ్ళిపోయాడు, మగ్దలేనే మరియతో సంబంధం కలిగి ఉన్నాడు, ఆయన ఒక కొడుకును కూడా కన్నాడన్న వదంతులను వాళ్ళు వ్యాపింపజేస్తున్నారు. And they say we have the tomb of Jesus in
in this place we have the tomb of Mary Magdalene and a child in our country. మరి మా దేశములో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధి ఉంది, మగ్దలేని మరి యొక్క సమాధి ఉంది, కొడుకు సమాధి ఉంది, మా ప్రాంతంలోనే ఉందన్న మాటలు వాళ్ళు చెబుతున్నారు. Majority of the educated people are confused about this. అత్యధికులైన విద్యావంతులైన మనుష్యులు ఈ మాటలు విని వాళ్ళు కలవరపడుతూ ఉన్నారు. Christian world, Christian writers have written these kind of books. క్రైస్తవ లోకము, క్రైస్తవులైన మనుష్యులు ఇలాంటి సంఘటనలు వాళ్ళు రాసి ప్రకటిస్తున్నారు. They have produced films against Christ. క్రీస్తుకు విరోధంగా సినిమాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. And this is the time of testing our faith. We should know what has actually happened. ఇదే సమయము మనము మన విశ్వాసమును పరీక్షించబడే సమయమని మనము ఎరగాలి. We should know the word of God. మనకు దేవుని వాక్యం ఏమై ఉన్నదో తెలియాలి. We should know what is written correctly on the word of God. మరి దేవుని వాక్యములో సరియైన రీతిగా లిఖించబడిన మాటలేమిటో తెలియాలి. Just don't go with an imagination or an feeling that we know all of it. అభూత కల్పనతో కూడిన విషయాల వెంట గాని, కల్పన కథల వెంట గాని ఈ దినాలలో మీరు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. Here we read when Jesus said, Father, I commend my spirit into your hand, Jesus gave up his life. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నా తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను, ఆయన ఈ మాట చెప్పి తన ప్రాణమును విడిచెనని రాయబడి ఉంది. When they came to know that Jesus died on the cross, this matter was reported to Pilate, Roman governor. మరి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించాడు అన్న మాట బంట్రోతులు వెళ్ళి పిలాతుకు చెప్పారు. పిలాతు ఈ కార్యం చేస్తున్నాడు. Normally a person who is hanging on the cross, it takes several hours, even days to die. మరి సాధారణంగా శిలువ మీద వేయబడిన ఒక వ్యక్తి చనిపోవటానికి వారం రోజులు లేకపోతే ఇంకా అనేక దినములు తీసుకుంటాయి. So when the soldiers came and saw Jesus gave up his life, and they saw the other two thieves did not die. మరి ఎప్పుడైతే రోమా సైనికులు వచ్చి శిలువ మీద యేసు చనిపోవడం చూచారో ఆ సమయంలో మరి ఇరు ప్రక్కల ఉన్న బందీపోటు దొంగలు కూడా వాళ్ళు చనిపోకుండా ఉండడం చూశారు. Then they broken their legs. మరి అప్పుడు వారి కాళ్ళను వారు విరగగొట్టారు. But Jesus gave up his life. కానీ యేసైతే తన ప్రాణమును అప్పగించేశాడు. This was reported to Pilate. ఇదే సమాచారం పిలాతు గారికి అందించబడింది. They were surprised how soon he died. వారు ఆశ్చర్యపోయిన సందర్భం ఏమిటంటే ఇంత తొందరగా ఆయన ఎలా చనిపోయాడు. And afterwards, after a little while, Joseph, who was a secret disciple, came and requested Pilate the body of Jesus Christ. కొంతసేపైన పిమ్మట రహస్య శిష్యుడైన అరిమతయి యోసేపు పిలాతు యొద్దకు వచ్చి యేసు దేహమును తన కిమ్మని అడిగాడు. He had a tomb dug in the rock for his own purpose, for his own burial. మరి తాను తన నిమిత్తమై రాతిలో తొలిపించుకొనిన ఒక సమాధి కలిగి ఉండినాడు. Those days rich people make their tomb on the big rocks by themselves so that when they die they could be buried there. మరి ఆనాటి దినములలో ధన సంపన్నులైన మనుష్యులు తమ కొరకై రాతి మీద సొంత గుహలు అంటే సమాధులు చెక్కించుకునేవారు. వారు చనిపోయినప్పుడు వారి శవం అక్కడ ఉంచబడి సమాధి చేయబడి. So Joseph made a tomb for himself. అందుచేతనే అరిమతయి యోసేపు గారు తన కొరకై ఒక రాతి సమాధిని దాన్ని తొలిపించుకున్నాడు. So he thought that he will bury Jesus there. మరి ఆయన ఆలోచించింది ఏమిటంటే ఆ చోట యేసును సమాధి చేయాలని. So therefore he removed the body of Jesus Christ from the cross and wrapped it in the linen clothes and buried him there. అందుచేతనే అరిమతయి యోసేపు మరి శిలువ మీద నుండి యేసు శవాన్ని కిందికి దించి నారబట్టలతో చుట్టి ఆ రాతి సమాధిలో ఆయన ఉంచడం జరిగింది. The disciples were not there to bury Jesus Christ. They were all frightened and ran away. మరి యేసు ప్రభు శిష్యులైన వారు భయభ్రాంతికి గురై అక్కడ లేకుండా పారిపోవడం జరిగింది. After the burial of Jesus Christ, the next day the priest came and began to plead with Roman governor. మరి యేసు ప్రభును సమాధి చేసిన తర్వాత యాజకుడు పిలాతు యొద్దకు వచ్చి Next day, మరుసటి రోజండి ఆయన యాజకుడు వచ్చేసి పిలాతు గారికి విజ్ఞాపన చేస్తున్నాడు. they said, this man when he was alive, he said,
I will rise again on the third day. ఈ మనుష్యుడు సజీవముగా ఉన్న సమయంలో నేను తిరిగి లేస్తానని చెప్పాడని, He live on third day. ఆ మూడవ దినమున తిరిగి లేస్తానని చెప్పాడని పిలాతుతో చెబుతున్నారు. They said, we don't believe that. వారు అన్నారు, మేము నమ్మం అలాంటి విషయాన్ని. But his disciple may come and steal that body and proclaim to the world that he rose again. కానీ ఆయన శిష్యులు మరి దొంగిలించి మరి ప్రపంచానికి ఆయన తిరిగి లేచాడని ప్రకటించుదురేమో అని అంటున్నారు. They will come and take away his body and declare that he rose again. వారు వచ్చి ఆయన శవాన్ని తీసుకొని పోయి ఆయన సజీవుడై తిరిగి లేచాడని ప్రకటిస్తారేమో అని పలుకుతూ ఉన్నారు. If that happens, then it's going to hurt our religion. మరి ఒకవేళ అదే గనక సంభవించినట్లయితే మా మతానికి అది విఘాతం కలిగిస్తుందని చెబుతున్నారు. Therefore they requested him a group of soldiers to watch the tomb. అందుచేతనే మరి ఒక సైనికుల గుంపును ఒకటి దాన్ని ఉంచి ఆ సమాధిని కావలి కాయటం కొరకు పెట్టారు. They asked, don't go ahead, just say what I am saying. They asked for a group of soldiers to watch over the tomb. మరి కొంతమంది సైనికుల గుంపును ఆ సమాధిని కావలి కాయమని చెప్పారు. Then the Roman governor said, okay, you can have a good group of soldiers for you. అప్పుడిక రోమా గవర్నర్ గారు ఏమన్నారంటే, మీకు ఒక మంచి కావలి కాసే గుంపు ఉంది, తీసుకోండి అని చెప్పాడు. So they took the group of soldiers and put as a watch over the tomb. అప్పుడిక వారు ఆ సైనికుల గుంపును తీసుకొని ఆ సమాధిని కావలి కాయటం కొరకు ఉంచారు. Not only that, అది మాత్రమే కాదండి, they put the Roman imperial seal on the tomb. రోమా చక్రవర్తి యొక్క ముద్రను వాళ్ళు ముద్రించారు. What is the meaning of that? దాని యొక్క అర్థం ఏమై ఉంది? If anyone come near the tomb, they would know this tomb belongs to the Roman Empire. ఎవరైనా సమాధి చోటికి వచ్చి చూచినప్పుడు ఆ ముద్రను చూచి ఇది రోమా చక్రవర్తికి చెందిన సమాధి అని అనుకోవాలి. They should know that this property doesn't belong to any other people. అంటే ఈ ఆస్తి ఇంకా ఏ మనుషుని కూడా చెందినది కాదని అనుకోవాలి. They should know this belongs to the great Roman Empire. మరి ఈ సమాధి గొప్ప చక్రవర్తి అయిన రోమా చక్రవర్తికి చెందింది అనుకోవాలి. ఆ రోమా చక్రవర్తికి చెందింది అనుకోవాలి. రోమా సామ్రాజ్య అధినేతకు చెందింది అనుకోవాలి. This tomb belongs to Roman Empire. అంటే ఈ రోమా సామ్రాజ్య అధినేతకే ఈ సమాధి చెందింది అనుకోవాలి. See, that Roman Empire was ruling the whole world that time. ఆ కాలములో రోమా సామ్రాజ్యాధినేత సమస్త ప్రాంతాలను పరిపాలిస్తూ ఉండినాడు. So whenever some people see the Roman Empire seal, people are frightened of him. అందుకే ఎవరైనా రోమా సామ్రాజ్యాధినేత యొక్క ముద్రను చూస్తారో వాళ్ళు అప్పుడు భయభ్రాంతులకు గురయ్యేవాళ్ళు. Look at Jesus died and buried. చూడండి, యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడ్డాడు. A group of soldiers watching the tomb. ఒక సైనికుల గుంపు సమాధిని కావలిగా వస్తుంది. Normally when president or prime minister or king die, for a mark of respect, they keep one or two soldiers there for a night. సామాన్యంగా భారతదేశం యొక్క ప్రధానమంత్రి గారు లేకపోతే రాష్ట్రపతి గారు మరి మరణిస్తే సైనికులు కొంచెం సేపు వారి గౌరవార్థం మరి ఒక సూచికగా వాళ్ళు నిలబడేవాళ్ళు మౌనంగా. But this group of soldiers are not like that. కానీ ఈ సైనికుల గుంపు ఆ ప్రకారంగా లేదు. Let us ask a question to the soldiers. Why are you watching this dead man's tomb? మరి ఇప్పుడు ఆ సైనికుల గుంపును ఒక ప్రశ్న మనం అడుగుదాం, ఎందుచేత మీరు ఈ సమాధి దగ్గర కావలిగా వస్తున్నారని. They said, we got strong orders. వాళ్ళు అంటారు, మాకు బలీయమైన ఆజ్ఞ జారీ చేయబడింది. It is possible that someone may come and steal the body. మరి ఎవరైనా ఒకరు వచ్చి ఈ శవంను దొంగిలించడం సాధ్యమేమో. Therefore we have been commanded to stand here and watch the tomb so that no one may come and touch the tomb. అందుచేతనే ఈ సమాధి దగ్గర కావలి ఉండడం కొరకు మేము మరి ఆజ్ఞాపించబడ్డాం, అందుకే కావలిగా వస్తున్నామని చెప్పారు. And they said, look at the Roman imperial seal. మరి వారు చెప్పిన మరో మాట ఏమిటంటే, చూడండి ఆ రోమా సామ్రాజ్యాధినేత యొక్క ముద్ర. That tells this property belongs to Roman Empire. అది చెబుతున్నది ఏమిటంటే ఈ ఆస్తి రోమా సామ్రాజ్యాధినేతకు చెందింది. Usually when a man, a troublemaker died, people say that troublemaker has died and the problem is over. సాధారణంగా ఇబ్బందికి గురి చేసే ఏ మనుషుడైనా చనిపోతే ప్రజలు ఏమంటారు, ఇలాంటి వ్యక్తి చనిపోయాడు, పీడ విరగడైపోయింది అనుకుంటారు. But here, even after the death of Jesus Christ, Romans, Jewish
people, Jewish religious leaders are frightened. మరి ఇక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన సమయంలో యూదా జాతి మొత్తము, యూదా ప్రజలు మొత్తం భయభ్రాంతులకు గురయ్యారు. Satan was also frightened. సైతాను కూడా భయభ్రాంతికి గురైపోయాడు. Satan did not know that this person who breathed his last was the Lord Jesus Christ. సాతానుకు తెలియదు మరి ఎవరైతే ఆఖరి శ్వాస వదిలి చనిపోయాడు ఆ వ్యక్తి ఎవరా అని సైతానుకు తెలియదు. After the death of when Jesus said it is finished, then Satan realized I did the greatest mistakes in my life. ఎప్పుడైతే యేసు ప్రభు తన ప్రాణమును అప్పగించి ఇదిగో ఇప్పుడు సమస్తము సమాప్తమైనదని చెప్పాడు, అప్పుడు అమాయకుడైన సైతానుకు తెలిసింది ఏమిటంటే ఇదిగో ఈయనే యేసు దేవుని కుమారుడు అని తెలుసుకున్నాడు. I have done the greatest mistake. నేను ఒక పెద్ద పొరపాటు జరిగించానని తెలుసుకున్నాడు. When Jesus Christ's body was resting in the tomb, something happened. ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క పార్థివ శరీరం సమాధిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండిందో అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. That's what we read in 1 Peter chapter 3 verse 18 to 20. అదే విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుండి 20 వచనాల్లో మనం చూస్తాం. 1 Peter chapter 3 verse 18 to 20. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. For Christ also hath once suffered for sins, the just for the unjust, that he might bring us to God, being put to death in the flesh, but quickened by the Spirit, by which also he went and preached unto the spirits in prison, which sometimes were disobedient, when once the long suffering of God waited in the days of Noah, while the ark was preparing, wherein few, that is 8 souls, were saved by water. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమపడే బహుమంచి. ఏలయనగా మనను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కమారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. Now friends, you should understand what happened during that 3 days of time. మరి స్నేహితులారా ఆ 3 రోజుల కాలములో వాస్తవంగా ఏమి సంభవించిందో మీకు తెలియాలి. Here the word of God says, Peter says, he was dead in the flesh but quickened in the spirit. ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నది ఏమిటంటే ఆయన శరీర రీతిగా చనిపోయి ఆత్మ ద్వారా పునర్జీవింపబడ్డాడు. It was necessary for him to put on the human flesh, human body, to pay the price for our sins. మరి ఆయన శరీరములో పాపముల కొరకు మానవుల పాపముల కొరకైన ప్రాయశ్చిత్తము కొరకైన వెల చెల్లించవలసి ఉండింది. For that it was necessary to put on the human body. మరి దాని కొరకే ఆయన మానవ శరీరము దాల్చవలసి వచ్చింది. That work has been completed. ఆ పని సంపూర్తి అయిపోయింది. Now Jesus has got another work. మరి ఇక్కడ యేసు అన్నాడు మరొక కార్యము ఉన్నది. What is that? ఏంటా కార్యం? 1 John chapter 3 verse 8. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అండి. 1 John chapter 3 verse 8. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. He that committeth sin is of the devil, for the devil sinneth from the beginning. For this purpose the Son of God was manifested, that he might destroy the works of the devil. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. Here it says, for this purpose the Son of God was manifested, that he might destroy the works of the devil. మరి ఈ ఉద్దేశము కొరకే దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా పుట్టి మరి పాపములను అపవాది క్రియలను లయపరచుటకు ఆయన మరి వచ్చాడని రాయబడి ఉంది. The first purpose was to pay the price for our sins. మరి మొట్టమొదటి కార్యమేమో మన పాపముల కొరకైన ప్రాయశ్చిత్తం చేయటం. That work has been completed. ఆ కార్యము సంపూర్తి చేయబడింది. Now he has come
to destroy the works of Satan. మరి రెండవ కార్యం ఏమిటంటే అపవాది యొక్క క్రియలను లయపరచుట కొరకు ఆయన వచ్చాడు. Jesus Christ has not come to do something superficial. మరి ఏదో అతీతమైన కార్యాలు చేయడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రాలేదు. Jesus Christ did not come to tell us some doctrine saying don't do this, don't do this, don't do that. మరి యేసుక్రీస్తు ఏదో ఒక సిద్ధాంతాలను ప్రతిపాదించి ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పడం కొరకు రాలేదు. Jesus Christ has not come to give us some superficial treatment for sinful nature. మరి పాపభూయిష్టమైన మరి ఆ స్వభావానికి ఏదో అతీతమైన ఒక ఔషధ చికిత్స చేయడం కొరకు ఆయన రాలేదు. But Jesus Christ has come to root out sin from the human's life. కానీ మానవాళి లోపల నుండి పాపమునకున్న మూలాన్ని పెకిలించడం కొరకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. That's why he says for this purpose the Son of God was manifested that he must destroy the works of Satan. అందుకే పాపములను అనగా సాతాను ఆరంభించిన పాపములను సంపూర్ణంగా లయపరచడం కొరకే ఆయన మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. For that purpose, when his body is resting, he is quickened by the Spirit and going for the great battle against Satan. మరి ఆయన శరీరము విశ్రాంతి తీసుకుంటున్న వేళ మరి గొప్ప యుద్ధము సాతానుతో చేయడం కొరకు ఆయన ఆత్మ బయలుదేరి వెళుతున్నది. Ephesians chapter 4 verse 8 to 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలండి. Ephesians chapter 4 verse 8 to 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. Wherefore he said, when he ascended upon high, he led captivity captive and gave gifts unto men. Now that he ascended that, what is it but that he also descended first into the lower parts of the earth? He that descended is the same also that ascended up far above all heavens, that he might fill all things. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుతున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానములోను. Yes, up to 10. Here we find Jesus Christ, quickened by the Spirit, went down to the lower parts of the earth. మరి యేసు క్రీస్తు ప్రభువు ఆత్మ వలన మరి లేపబడి భూమి క్రింది భాగములకు మరి దిగిపోయానని చెబుతున్నాడు. Why did he go there? మరి ఎందుచేత ఆయన అక్కడికి వెళ్ళవలసి వచ్చింది? You know the story or the things that happened about the rich man and the poor man as explained by the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు ఉపమాన రీతిగా చెప్పిన Not Upamana, it is not Upamana, it is actual fact. వాస్తవమైన గాథ ధనవంతుని లాజరు మరణాలను గురించి చెప్పాడు. Many people think that it is a parable. మరి అనేక మంది భావిస్తున్నది ఏమిటంటే ఒక ఉపమానం. But read the word clearly there. కానీ ఆ వాక్య భాగాన్ని స్పష్టంగా చదవండి అక్కడ. It is not a parable, not upamanam, it's a fact. అది ఒక ఉపమానము కాదు, కథ కాదు, కానీ వాస్తవ గాథై ఉన్నది. Let us, because many Christians think that it is an upamanam. మరి అనేక మంది క్రైస్తవులు అదొక ఉపమానంగా భావిస్తున్నారు గనక మరొక లేఖన భాగాన్ని చదువుదాం. Let us go to Luke chapter 16. మరి లూకా సువార్త 16వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. Verse 19. 19వ వచనం చూద్దామండి. Pastors also please see those who preach it is upamanam, please read that. మరి పాస్టర్లు ఎవరైతే ఉపమానం అని బోధిస్తున్నారో దయచేసి వారు కూడా గమనించండి. Verse 16, Luke chapter 16 verse 19. మరి లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం అండి. There it says, there was a certain rich man which was clothed in purple and fine linen. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము Wherever it is parable, Jesus tells and the writers write it's a parable. మరి ఎప్పుడెప్పుడైతే యేసు ఉపమాన రీతిగా చెప్పాడో ఆ విషయాలను రచయితలు కూడా ఉపమానముగా రాశారు. Here he says there was a rich man. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ధనవంతుడు ఒకడు ఉండెను. And if you read the whole portion, you will know it is not an upamanam, it is not a parable, it's a fact.
మరి ఈ కథంతా కూడా మీరు చదివిన తర్వాత Not a kada, it is the facts. ఈ వాస్తవాన్ని చదివిన పిదప ఇది ఒక ఉపమానము కాదు గాని యథార్థమైన సంఘటన. Remember, this is not a kada, this is not a upamanam, this is a fact. గుర్తుంచుకోండి, ఇది ఒక ఉపమానము కాదు, కథ కాదు గాని యథార్థమైన సంఘటన. There was a rich man, ఒక ధనవంతుడు ఉండెను, there was a poor man. అలాగే ఒక పేదవాడు ఉండెను. The rich man died and he was buried. మరి ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. The poor man was also died and buried. పేదవాడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. We do not know who buried him. మరి వారిని ఎవరు సమాధి చేస్తారో మనం ఎరగం. But the rich man's soul and spirit went into that tormenting place. కానీ ధనవంతుని యొక్క ప్రాణము ఆత్మయు యాతన పెట్టబడే చోటుకు వెళ్ళింది. But the soul and spirit of the poor man went into Abraham's bosom, which was also under the earth. మరి పేదవాడైన లాజరు యొక్క ప్రాణము ఆత్మ మరి విశ్రాంతి తీసుకునే చోటికి వెళ్ళిపోయింది. అది భూమి క్రింది భాగంలో ఉండింది. So until that time, under the earth, there was two places. One is a tormenting place, another is a paradise. ఆ కాలము నాటి వరకు మరి భూమి క్రింది భాగములలో రెండు భాగాలు కలిగి ఉండింది. అది ఒకటేమో యాతన పెట్టబడే స్థలం, మరొకటేమో విశ్రాంతి తీసుకునే చోటు. And that place where people used to take rest called Abraham's bosom. మరి ఎక్కడైతే ప్రజలు విశ్రాంతి తీసుకుంటూ ఉండినారో అలాంటి చోటికి అబ్రహాము యొక్క రొమ్మని పిలిచేవారు. Because people, Jewish people, believed that Abraham is their father. ఎందుకంటే యూదా ప్రజలు నమ్మేది ఏమిటంటే అబ్రహాము తమ తండ్రి అని. So when a person is died, he going to take rest in the father's lap. That's why that place was called Abraham's bosom. అందుకే ఏ మనుష్యుడైనా చనిపోయి విశ్రాంతి తీసుకునే చోటుకు వెళ్ళినప్పుడు అంటే అబ్రహాము ఒడిలో ఉన్న ఆయనను గురించి మరి అబ్రహాము యొక్క రొమ్మని పిలిచేవారు. But Abraham was also there. కానీ అబ్రహాము గారు కూడా అక్కడ ఉన్నారు. The paradise till that time was under the earth. మరి ఆ పరదైసు అనేది ఆ కాలము నాటికి భూమి క్రింది భాగాల్లోనే ఉండింది. There was two places. One is a tormenting place, another is a paradise, resting place. దానిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటేమో విశ్రాంతి తీసుకునే చోటు, మరొకటేమో యాతన పెట్టబడే స్థలం. There was a big gulf in between. One could not go to the other. మరి ఆ రెండింటి మధ్యలో పెద్ద అగాధం ఒకటి ఉండింది. ఒకదాని నుండి మరో చోటికి ఎవరు వెళ్ళజాలరు. Why the saints could not go to heaven at that time? మరి ఆనాటి కాలములో పరిశుద్ధులైన వాళ్ళు ఎందుకు తిన్నగా పరలోకానికి వెళ్ళలేకపోయేవాళ్ళు? Because men have committed sin. According to the law of God, a just law, the sinner cannot go to heaven. ఎందుకంటే ధర్మశాస్త్ర రీతిగా పాపము చేసిన ప్రతి మనుష్యుడు పరలోకానికి వెళ్ళజాలడు. God is a just God. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు. He cannot break his own law. ఆయన చట్టాన్ని ఉల్లంఘించే దేవుడు కాడు. So therefore, people who died before the death of Christ, no one could go from this earth. యేసుక్రీస్తు యొక్క మరణానికంటే ముందుగా మరణించిన ప్రజలు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేకపోయేవాళ్ళు. They will not go from this earth. ఈ భూమి నుండి అక్కడికి వెళ్ళలేకపోయేవాళ్ళు. In order to take Moses, there was a big fight between Michael and Satan. మరి మోషే యొక్క శరీరమును గూర్చి మిఖాయేలు ప్రధాన దూతైన మిఖాయేలుకు సాతానుకు వాదోపవాదం జరిగింది. That's what we read in the book of Jude. అదే విషయాన్ని మనం యూదా పత్రికలో చదువుతాం. When God wanted to take Elijah, he had to send fiery chariots from heaven. మరి ఏలియా గారిని తీసుకొని పోవడానికి ప్రభువు మరి పైనుండి అగ్ని రథములను పంపించాల్సి వచ్చింది. So all the saints, Abraham, Noah, all the prophets, all the saints were resting in the paradise that was under the earth at that time. మరి చనిపోయిన పరిశుద్ధులందరూ అనగా అబ్రహాము, నోవహు, ప్రవక్తలు, ఇతర ప్రజలందరూ కూడా పరదైసు అనే ఆ భూమి క్రింది భాగములో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాళ్ళు. The thief who accepted Christ, requested him for salvation, Jesus said, "Today you will be with me in paradise." సిలువ మీద వ్రేలాడుతున్న దొంగ
పాప క్షమాపణ పొంది రక్షణ కొరకై ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ప్రభు అన్నది ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. Jesus Christ's body is resting in the tomb. Quickened by the Spirit, is going down to fight the battle against Satan. మరి యేసు ప్రభు యొక్క శరీరము సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్న వేళ ఆత్మ చేత మరి మేల్కొల్పబడి మరి భూమి యొక్క కింది భాగములలో ఉన్న సాతాను యొక్క స్థావరములోనికి ఆయనకు వ్యతిరేకముగా యుద్ధము చేయడం కొరకు బయలుదేరి వెళ్ళి Jesus is going to the throne room of Satan. మరి యేసు క్రీస్తు యొక్క ఆత్మ మరి సాతాను ఉన్న మరి మూయబడిన గదిలో సింహాసనం దగ్గరికి వెళుతోంది. Satan must have been celebrating victory. బహుశా సాతానుడు పండుగ ఉత్సవాన్ని ఆ సమయంలో జరుపుకుంటూ ఉండొచ్చు. He must have been thinking that one man named Jesus began to do something, but we finished him also. మరి బహుశా ఈ విధంగా సాతానుడు భావించి ఉండవచ్చు, యేసు అనే ఒక మనుష్యుడున్నాడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఇప్పుడైతే ఆయన పని అయిపోయింది కానీ భావిస్తూ ఉండవచ్చు. Satan was after Jesus Christ. మరి సాతానుడు యేసు ప్రభు వెంటబడ్డాడు. That's why he said, if you are Christ, tell this stone to become bread. అందుకే అపవాది అన్నాడు, నీవు క్రీస్తు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసి భుజించుమని చెప్పాడు. Satan was after Christ to know whether he is Jesus Christ. He is the seed of the woman. He is the person who has come to deliver the people. మరి అపవాది ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వెంటబడ్డాడంటే, స్త్రీ బీజము స్త్రీ సంతానం ఈయననేనా, దేవుని కుమారుడు ఈయననేనా అని సందేహాత్మకంగా వెంటబడుతూ వచ్చాడు. When Jesus Christ used to expose himself to the disciple, he used to see around whether Satan or his angels are around. మరి యేసు ప్రభు తన శిష్యులకు తను తాను బయలుపరుచుకుంటున్న వేళ సాతాను యొక్క దూతలు గాని సాతాను గాని ఆ చుట్టూరా ఉన్నారో ఏమో అని సందేహిస్తూ ఉండినాడు. Therefore he said, I will not say anything more because the prince of the world is coming. ఇదిగో ఇక మీతో అధికముగా నేను చెప్పను, ఎందుకంటే ఈ లోకాధికారి రాబోతున్నాడని ప్రభు చెప్పాడు. He saw the prince of the world was coming closer to him. మరి ఆయనకు సమీపముగా ఈ లోకాధికారి వచ్చుతున్న సంగతి యేసు ఎరిగాడు. On the mountain of transfiguration, when his body was changed, he told the disciple, till I rise again, do not tell this to anyone. ఆయన కొండ మీద ఉండి రూపాంతరము చెంది మరి రూపాంతరం చెందిన తర్వాత శిష్యులతో చెప్పింది ఏమిటంటే, ఇదిగో నేను తిరిగి లేచు వరకు ఈ విషయాన్ని ఎవరితో కూడా మీరు చెప్పకూడదు సుమి అని ఆజ్ఞాపించాడు. Some Muslim big great preachers says that if Jesus Christ was God, why he did not expose himself and tell the people to worship me? మరి కొంతమంది మహమ్మదీయ బోధకులైన వాళ్ళు గొప్పవాళ్ళు ఏమంటారంటే, యేసు క్రీస్తు ప్రభువు మరి చనిపోయి తిరిగి లేచిన వాడైతే తను దేవుడని తాను ఎందుకు ప్రజలకు బయలుపరచుకోలేదు. Especially the Dr. Zakir Naik publicly challenged people in all over the world, if Jesus Christ was God, why he did not reveal himself? మరి షకీర్ నాయక్ అనే ఒక మత ప్రబోధకుడు, A great man from Islam. మరి ఇస్లాం యొక్క గొప్ప మనుష్యుడు ఆయన ప్రపంచ దేశాలకు ప్రకటించింది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఒకవేళ చనిపోయి తిరిగి లేచిన If he was God, ఒకవేళ ఆయన దేవుడై ఉంటే why he did not tell people to worship him? మరి ప్రజలు తన్ను ఆరాధించమని ఎందుకు చెప్పలేదు ఆయన? Mr. Zakir Hussain, you don't know the word of God. ఓ జకీర్ హుస్సేన్ గారు, మీకు దేవుని వాక్యం ఏమిటో తెలియదు. What the word of God says. దేవుని వాక్యం ఏమని సెలవిస్తోంది? Let me read to you 2 Corinthians, 1 Corinthians chapter 2 verse 7 and 8. మరి కొరింథీ సంఘానికి రాసిన రెండవ 1 Corinthians మొదటి పత్రిక అండి, 2వ అధ్యాయము 8-9 వచనాలు 7 and 8. 7-8 వచనాలు చూద్దామండి. But we speak the wisdom of God in a mystery, even the hidden wisdom which God ordained before the world unto our glory, which none of the princes of this world knew. For had they known it, they would not have crucified the Lord of glory. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.
అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయియుందురు. If Satan would have known this is the seed of the woman, he would not have crucified Christ. మరి ఒకవేళ సాతానుకు ఈయననే స్త్రీ సంతానమై తెలిసి ఉండినట్లయితే ఆయనను సిలువ వేసి ఉండేవాడే కాడు. The greatest mistake what Satan has done is crucifying Christ. మరి మహా గొప్ప పొరపాటు సైతాను జరిగించింది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేయటమే. That's why in Titus Paul says, అందు నిమిత్తమే పౌలు గారు తీతుకు ఉత్తరం రాస్తూ అంటున్నాడు in Colossians chapter 2 verse 14 and 15. కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలండి. 14 and 15. 14-15 వచనాలు. Colossians 2:14 and 15. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. 14 and 15. Blotting out the handwriting, the ordinance that was against us, which was contrary to us, and took it out of the way, nailing it to his cross, and having spoiled principalities and powers, he made show of them openly, triumphing over them in it. ఇక్కడ 14 అని లేదండి, 15 అని రాయబడి ఉంది. అదే చదువుతున్నాను చూడండి. మన మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. I praise and thank God for the hidden wisdom of God. మరి దేవుని మర్మమై ఉన్న జ్ఞానమును బట్టి నేను ప్రభుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Jesus Christ did not declare publicly he is son of God. మరి యేసుక్రీస్తు ప్రభు తాను దేవుని కుమారుడనని బహిరంగంగా ప్రజలకు ప్రకటించలేదు. Therefore he did not tell the people to worship him. అందుచేతనే ప్రజలకు తన్ను ఆరాధించమని ఆయన సెలవివ్వలేదు. Satan also did not know this is the son of God. మరి సాతాను కూడా ఈయనే నిజముగా దేవుని కుమారుడన్న సంగతి తెలియదు. He thought he might be. అతడు ఆలోచించింది ఏమిటంటే బహుశా ఈయనే కావచ్చు, సుమారుగా ఈయనలాగానే ఉండొచ్చు అని అనుకుంటూ ఉండినాడు. Even when he was hanging on the nails, he moved the hearts of Roman soldiers. మరి ఆయన సిలువలో వేలాడుతున్న వేళ కూడా సాతానుడు రోమా సైనికుల హృదయాలను కదిలించాడు. He said, they began to say, if you are the son of God, come down, we will believe on you. అందుచేతే వారు ఏమన్నారంటే ఇదిగో నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు సిలువ నుండి కిందికి దిగిరా, మేము కూడా నమ్ముతామన్నారు. Jesus just quietly listened it and kept quiet. మరి యేసుక్రీస్తు మౌనంగా మాటలు విని మిన్నకుండిపోయాడు. So Satan was celebrating his victory. That person Jesus came, we finished him. మరి సాతానుడు బహు ఉత్సవముతో కూడిన పండుగను జరిపించుకున్నాడు. యేసు అనే మనుష్యుడు ఇక అంతమయ్యాడని అనుకున్నాడు. We moved the hearts of Jewish nation. మరి యూదా జాతి యొక్క హృదయాన్ని కదిలించేసాం అనుకున్నాడు. We have taken one of his disciples to betray him. వారిలో ఉన్న ఒక శిష్యునే యేసును మోసగించేటట్టుగా మేము చేశామన్నారు. Our work went on very well as planned. ఇదిగో మేము వేసుకున్న పథకం సత్సౌకంగా మరి చక్కగా జరిగిపోయింది అనుకుంటున్నాం. Now he is buried. ఇదిగో ఆయన పాతి పెట్టబడ్డాడు. And soldiers are watching his tomb. ఇదిగో సైనికులు ఆయన సమాధి వద్ద కావలిగాస్తున్నారు. And imperial Roman seal is also there. రోమా సామ్రాజ్యాధినేత యొక్క ముద్ర వేయబడింది అక్కడ. Now Satan must have been thinking, now my throne nobody can move. బహుశా సాతానిక ఇదిగో నా సింహాసనాన్ని ఇక ఏ ఒక్కరు కూడా కదిలించజాలరని భావిస్తున్నాడు. Oh God, you be there. I will rule the whole earth and all the people's soul which are under me. ఇదిగో ఓ దేవుడా, నీవున్న స్థానములో నీవే ఉండు, నేనైతే ఇక్కడ సింహాసనాసీనుడనై ప్రజల యొక్క ఆత్మలను ప్రాణములను ఇక పరిపాలన చేస్తాననుకుంటున్నాడు. ఆ లోకమంతటిని ఏలుతాననుకుంటున్నాడు. At that time what happened? ఆ సమయంలో సంభవించింది ఏమిటి? Though he was dead in the flesh,
ఆయన శరీరములో మృతి చెంది ఉన్నా but quickened by the Spirit, ఆత్మ చేత పురికొల్పబడి goes into the dark room. అంధకారముతో నిండిన గదిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. Satan looks there. సైతాన్ అక్కడ చూస్తున్నాడు. From where is the light coming? ఎక్కడ నుండి ఈ వెలుగు ప్రకాశిస్తోంది? Then he hear a voice. అప్పుడు ఒక శబ్దం విన్నాడు. Satan, I am the seed of the woman. సైతానా, నేనే స్త్రీ యొక్క సంతానమై ఉన్నాను. Kneel down before me. నా ఎదుట మోకాలును. Take out the keys of death and hell. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు తీయి బయటికి. Satan with trembling hand handed over the keys of death and keys of hell to Jesus Christ. మరి సాతాను గజగజ వణుకుచు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులను తీసి యేసు చేతికి అప్పగించాడు. That's why Jesus tells to John, who was in the Isle of Patmos. అందుకే పద్మాసు ద్వీపములో పరవాసి అయిన యోహానుకు యేసు ఈ విధంగా చెబుతున్నాడు. We read the book of Revelation chapter 1 verse 18. ఆ విషయాన్ని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 18వ వచనములో మనం చదువుతాం. Revelation 1:18. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం అండి. I am he that liveth and was dead, and behold, I am alive evermore. Amen. And had the keys of hell and of death. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. Hallelujah. హల్లెలూయా. Through first man, death came into the whole world. మొదటి మనుష్యుని ద్వారా ప్రపంచమంతటికి పాపం ప్రవేశించింది. Through first Adam, death came. ఆదాము ద్వారా First Adam. మొదటి ఆదాము ద్వారా పాపం ప్రవేశించింది. But through the last Adam, death is removed, life has come. కానీ కడపటి ఆదాము ద్వారా మరణము కొట్టివేయబడి జీవము ప్రసాదించబడింది. Hallelujah. హల్లెలూయా. That's why Jesus said, అందుచేతనే యేసు అంటున్నాడు, I was dead, నేను మృతుడనైతిని, but I'm alive forevermore. ఇదిగో యుగ యుగములో నేను సజీవుడనై ఉన్నాను. But John, I have a good news. ఓ యోహాను, నా దగ్గర సువర్తమానమున్నది. The keys of death and the keys of hell is with me. మరణము యొక్క తాళపు చెవి పాతాళ లోకము యొక్క తాళపు చెవి నేను బడసి ఉన్నాను. Only one person is having the keys of death and the keys of hell. He is the Lord Jesus Christ. ఒకే ఒక మనుష్యుని యొద్ద మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు కలిగి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. After Jesus took the keys of hell, he went to the place where all the saints were living as a captive. మరి పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఎప్పుడైతే యేసుక్రీస్తు చేతిలోకి తీసుకున్నాడో మరి పరదైసులో మరి ఎదురు చూస్తున్న పరిశుద్ధుల ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళిపోయినాడు. They were all living as captive there. అక్కడ బందీలై బ్రతుకుతూ ఉండినారు వారు. They were not tormented there. అక్కడ వాళ్ళు యాతన పెట్టబట్టం లేదు. But they could not go to heaven. కానీ వారు పరలోకానికి వెళ్ళలేరు. They were all waiting for the seed of the women. స్త్రీ యొక్క సంతానము కొరకై వాళ్ళు ఎదురు చూపులు చూస్తూ ఉండినారు. Adam was waiting there for seed of women. స్త్రీ యొక్క సంతానము కొరకై ఆదాము గారు ఎదురు చూస్తూ ఉండినారు. When Adam committed sin, God said the seed of the women will come. ఆదాము ఎప్పుడైతే పాపము జరిగించాడో స్త్రీ సంతానము వస్తుందని దేవుడు సెలవిచ్చాడు. So Adam was waiting for the seed of the women. అందుచేతనే ఆదాము కూడా స్త్రీ యొక్క సంతానము కొరకు ఎదురు చూస్తూ ఉండినాడు. Noah was waiting for the seed of the women. నోవా గారు కూడా స్త్రీ సంతానము కొరకు ఎదురు చూస్తూ ఉండినాడు. Abraham was waiting for the seed of the women. మరి అబ్రహాము గారు కూడా స్త్రీ సంతానం కొరకు ఎదురు చూస్తూ All ఉండినాడు. the prophets were waiting for the seed of the women. మరి ప్రవక్తలందరూ కూడా స్త్రీ సంతానము కొరకు ఎదురు చూస్తూ ఉండినారు. All the people who lived according to their conscience were waiting for the seed of the women. ఎంతమంది అయితే మనస్సాక్షి ప్రకారముగా జీవించి ఉన్నారో వారందరూ కూడా మరి స్త్రీ సంతానము కొరకు ఎదురు చూస్తూ ఉండినారు. Those all the people who have offered sacrifice and made covenant with God were waiting for the seed of the women.
for all those people who offered sacrifice and made covenant with God were waiting. ఎవరైతే దేవునికి బలులర్పించి దేవునితో నిబంధన చేసుకొని ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా స్త్రీ యొక్క సంతానము కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. They all knew their sacrifice were only covering their sin. మరి వారికి బాగా తెలిసిన విషయం ఏమిటంటే వారు అర్పించిన బలులు కేవలం వారి పాపములు కప్పగలిగి ఉండినాయి. A perfect sacrifice will come. ఒక పరిపూర్ణమైన బలి జరగబోతోంది. At that time our sin will be forgiven once for all. ఆ సమయములో పాపముల కొరకైన క్షమాపణ పరిపూర్ణంగా జరిగించబడుతుంది. They were all waiting there. అక్కడ వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉండినారు. Then they hear a voice. అప్పుడు ఒక శబ్దం వాళ్ళు విన్నారు. Saints, I have paid the price for you. పరిశుద్ధులారా మీ కొరకైన వెల నేను చెల్లించేశాను. I have taken the keys of hell. ఇదిగో పాతాళము యొక్క తాళపు చెవుని నేను తీసుకున్నాను. Come out with me. నాతో కూడా రండి బయటికి. Hallelujah. హల్లెలూయా. Oh, the saints came out with Jesus. పరిశుద్ధులందరూ కూడా యేసుతో కూడా బయటికి వచ్చేశారు. Abraham is there. అబ్రహాం గారు ఉన్నారు. Noah is there. నోవహు గారు ఉన్నారు. Adam is there. ఆదాము గారు ఉన్నారు. The last thief is also there. ఆఖరి దొంగ కూడా అక్కడ ఉన్నాడు. All of them is coming as a procession with Jesus. వారందరూ కూడా ఒక గొప్ప ఉత్సవ ఊరేగింపుగా ప్రభు వెంట నడుస్తున్నారు. They all came with Jesus to the tomb where his body was buried. వారందరూ కూడా యేసు వెంట యేసు శవమును ఉంచిన సమాధి చెంతకు చేరుకున్నారు. When Jesus came to the tomb, Roman soldiers are watching. మరి ఎప్పుడైతే యేసు సమాధి చెంతకు చేరాడో రోమా సైనికులు కాపలా కాస్తున్నారు. Roman imperial seal is there. రోమా సామ్రాజ్యాధినేత ముద్ర దాని మీద ఉండింది. Jesus in the spirit entered into that very same body which was crucified. మరి యేసు ఆత్మ ద్వారా ఏ శరీరం అయితే సిలువ వేయబడిందో అదే పార్థివ శరీరములోనికి ప్రవేశిస్తున్నాడు. Earth realized my creator has come. భూమి నా సృష్టికర్త వచ్చేసాడని గుర్తించేసింది. Earth was shaken. ఆ భూమి కంపించిపోయింది. The big stone upon it was rolled away. దాని మీద ఉంచబడిన పెద్ద బండ దొర్లిపోయింది. Roman imperial seal was flown away. రోమా సామ్రాజ్యాధినేత యొక్క ముద్ర ముక్క చెక్కలైపోయింది. All the soldiers became unconscious. మరి సైనికులందరూ కూడా కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. Jesus rose again. యేసు తిరిగి లేచాడు. There is an open tomb in Palestine. Therefore, I am shouting on top of my voice. మరి పాలస్తీనా దేశములో తెరవబడిన ఒక సమాధి ఉన్నది కనుకనే మరి ఉచ్చమైన స్వరముతో నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. There is an open tomb in Palestine. That's why I boldly preach everywhere. మరి పాలస్తీనా దేశములో తెరవబడిన ఒక సమాధి ఇంకా ఉన్నది కనుకనే ప్రపంచానికి నేను ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాను. I was beaten 15 times, persecuted 15 times. నేను 17 మార్లు మరి హింసాత్మకంగా కొట్టబడ్డాను. Several times I was drawn on to death. మరి అనేక మార్లు మరణ మరి క్షణంలో వరకు వెళ్ళాను. In about 1.5 years, I was dead for 3 hours in Jagadri, Haryana, about 1.5 years ago. మరి సంవత్సరాల క్రితము హర్యానాలోని జగాద్రి అనే ప్రాంతంలో చనిపోయిన స్థితిలోకి వెళ్ళాను నేను. There were about 300 people beaten me, and I fell down, and then they dragged me to the other side. సుమారు 300 మంది నా మీద పడి బాగా కొట్టి మరి చచ్చిపోయానని చెప్పి కాళ్ళు పట్టుకొని ఈడ్చుకొని బయట పారవేశారు. They left me there thinking that I'm dead. అక్కడ వదిలేసి వాళ్ళు అనుకున్నది ఏమిటంటే నేను చచ్చిపోయాడిక. Then our brothers and sisters came and took over my body, and the pulse was stopped, nothing.
but they prayed for about 3 hours. God gave me back life again. కానీ మరి ఆ విధంగా పడిపోయిన నన్ను సహోదరులు కొంతమంది వచ్చి మరి చుట్టూరా ఉన్నారు. అప్పుడు నా శరీరం చల్లబడింది, నాడి కొట్టుకోవడం లేదు. అలాంటి శరీరం కొరకు వాళ్ళు నుంచొని ప్రార్థన చేయడం They జరిగింది. carried my body to another place in a room and sat down and started ఆ praying. ప్రకారంగా వాళ్ళు నా శరీరాన్ని అక్కడే ఉన్న ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచి నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండినారు. Some of the team members are there. A witness, Neelam, is there, who came and saw my body first. మరి అలాగ ఉంచబడిన నా శరీరాన్ని చూసిన వ్యక్తులలో ఒక సాక్షి నీలం అనే సహోదరి ఇక్కడ ఉంది. ఆవిడ She came and saw my body lying there because it was pitch darkness. They left my body and went away. మరి చిట్ట చీకటిగా ఉన్న స్థలం అది. అలాగా పడి ఉన్న నా శరీరాన్ని చూచిన సహోదరి ఇక్కడ ఉంది, నీలం అనే సహోదరి. They prayed for 3 hours and then I got life again. వారు 3 గంటల వరకు ఇలాగా ప్రార్థన చేసిన పిదప నేను తిరిగి సజీవుడనయ్యా. Some Muslim friends said, we will give 15 lakhs rupees for the head of Samuel. మరి కొంతమంది ముస్లిం సహోదరులు చెప్పింది ఏమిటంటే మరి శామ్యూయల్ గారి తల కొరకు 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. They tried very best. మరి వారు చాలినంత ప్రయత్నం చేశారు. But still my head is on my body. అయినప్పటికీ నా శరీరం మీద నా తలకాయ భద్రంగానే ఉంది. Why? ఎందుచేత The keys of death is not with anyone but with my master Jesus. నా మరణం యొక్క తాళపు చెవి ఎవరి చేతిలో లేదు గాని నా యజమాని అయిన యేసు చేతిలో ఉన్నది. The keys of death is not with typhoid or cancer or anything of this world but with my master. మరణం యొక్క తాళపు చెవి విష జ్వరములో లేదు, క్యాన్సర్ లో లేదు గాని నా యజమాని అయిన యేసు క్రీస్తు చేతిలో ఉన్నది. Once I was teaching Muslim teachers who teach imams who have got PhD degree and all. We have got a secret study session in Srinagar. I was teaching them, a group about 10 or 12 highly qualified Islam teachers. మరి ఒకసారి శ్రీనగర్లో ఉన్న ఇస్లాం మతానికి చెందిన ప్రబోధకులు ఇమామును బోధించే వాళ్ళ ఇతరులకు శిష్యులుగా చేసే వాళ్ళ చోట నేను బోధిస్తూ ఉండినాను. God has given me an opportunity to teach them for about a week and tell them who is Jesus. మరి వారికి ఒక వారం రోజుల పాటు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరే అని చెప్పడానికి నాకు ప్రభు కృపనిచ్చారు. I am glad to tell you there are so many Muslims have accepted the Lord and some of them have become servants of God serving the Lord in Jammu Kashmir. మరి వారిలో కొంతమంది మరి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి మరి ప్రభువుకు అప్పగించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు శ్రీనగర్లో సేవ చేస్తూ ఉన్నారు. Some of them are being beaten even these days also. మరి ఈనాటి దినములలో కూడా కొంతమంది కొట్టబడ్డారు. A group of people said we'll kill Samuel when I was teaching them. మరి నేను బోధిస్తున్న వేళ కొంతమంది గుంపు ఏం శామ్యూయల్ గారిని చంపుతామన్నారు. They declared we'll give 5 lakhs for the man who will shoot him first. ఎవరైతే మొదట ఆ మనిషిని షూట్ చేస్తారో అతనికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. I was teaching them in a Muslim's house. As a crowd of only about 30 or 40 people, they came covering their weapon, pistol in a coat.